హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నైట్ 1 o'clock ఎక్కాము అయోధ్యధామ్ రైల్వే స్టేషన్లో. ఇప్పుడు టైం అయితే 9 o'clock అవుతుంది. ఇంకా ట్రావెల్ చేస్తూనే ఉన్నాం అనమాట. ఇది స్పెషల్ ట్రైన్, మహాకుంభమేళ స్పెషల్ ట్రైన్. మీరు చూడొచ్చు బయట. సో గైస్ చూస్తున్నారు కదా, మన పక్కన కూడా ఒక ట్రైన్ వచ్చి ఆగింది. అది కూడా మహాకుంభమేళ ట్రైనే అనమాట, స్పెషల్ ట్రైన్. చూడండి, ఆవో చలో మహాకుంభ అంట. ఇది క్యూఆర్ ఛానల్ అంత ఏదో ఇచ్చినాను. ఇది కూడా ఏదో స్టేషన్ అనుకుంటా, అంత ఖాళీ ఉంది. నేను పక్కన వచ్చి కూర్చున్నాను. గైస్ ప్రయాగ్రాజ్ అయితే ఇంకా 90 kilometers ఉంది. సో మేబీ ఇంకో 3 hours అయితే వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. సో మేము జూసీ అనే రైల్వే స్టేషన్లో దిగేసామన్నమాట. అంటే ప్రయాగ్రాజ్ జంక్షన్ కంటే నెక్స్ట్ దానికి ముందు జంక్షన్ అనమాట ఇది. ఇక్కడ నుంచి త్రివేణి సంగం అయితే చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్. ఒకసారి క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో. మేము దిగడము కరెక్ట్గా మధ్యాహ్నం కావడం వల్ల చాలామంది అయితే క్రౌడ్ అయితే ఉన్నారు. సో ఆ క్రౌడ్ తప్పించుకోవడానికి మేమైతే ఒక గోడ దుంకేసి ఇటు సైడ్ సందు నుంచి దగ్గర అంటే ఈ పక్క దుంకేస్తాము. నువ్వు దిగురా, 2 బ్యాగులు పట్టుకోలేను. 1 నిమిషం భర్త నేను. గైస్ ఒకసారి ట్రాఫిక్ని అబ్జర్వ్ చేయండి. జస్ట్ రోడ్ క్రాస్ చేసే కూడా ప్లేస్ లేదనమాట, అంత ట్రాఫిక్ ఉంది. మొత్తానికి ట్రాఫిక్ని అయితే అంతా దాటుకొని సందులేకైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంక నడిచి అలసిపోయి మేమైతే ఓ ఫ్యాంటా ఇంకో మాజా కొనుక్కున్నాము. మేము ట్రిప్ మొత్తంలో ఎక్కువ నడిచింది త్రివేణి సంగంకి అనమాట. జూసీ రైల్వే స్టేషన్ టు త్రివేణి సంగం ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 7 kilometers నడిచింటాం అనుకుంటాను. ఇక ఈ సందులో అయితే హారబుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే సందేమో చాలా చిన్నది, జనాలేమో ఫుల్ ఉన్నారు. దానికి తోడు మళ్ళీ స్కూటీలు, గేర్ బండ్లు, ఆ తర్వాత ఆటోలు కూడా నిలిపేసినారు అనమాట. మొత్తానికి హెవీ తోపులాడిన తర్వాత అది వెనకాల చూడండి ఆల్మోస్ట్ చచ్చిపోయినంత పరిస్థితి అయింది. ఏమంటే మనం గిట్టలేం కాబట్టి సేఫ్గా బయట పడినాం. బ్యాగ్ కూడా ఏం కాలేదు, మా అన్నకు కానీ ఏం కాలేదు. రైట్, మొత్తానికి క్లియర్ చేసుకొని అయితే బయటకు వచ్చినాం. అమ్మయ్యా, మొత్తానికి బయటకు వచ్చినాడు గైస్ సేఫ్గా. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, ప్యాంట్ కూడా బాగానే ఉంది. రోజంతా మాసింది అంతే, మంచి కలర్ వేసాడు ఆయన బ్లాక్. మొత్తానికి అయితే మెయిన్ రోడ్ అయితే వచ్చేసింది ఫైనలీ. అమ్మమ్మమ్మ, గైస్ ఈ బ్రిడ్జ్ ఎక్కి ఇంకొక 5.3 kilometers పోతే వచ్చేస్తుందంట. సో లెట్స్ గో. గైస్ అక్కడ కనపడుతుంది అదే గైస్ త్రివేణి సంగం కాబట్టి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ స్టార్ట్ అవుతుందంట. గైస్ మీకు ముందర అక్కడ ద్వారం కనపడుతుందా, అదే ఎంట్రెన్స్. దాని లోపలి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. నడుస్తాంటే వస్తుంది. ఎంత నడిచినా కూడా ఇంకా దూరం ఇంకా కనపడతానే ఉందన్నమాట సంగం అయితే.
అక్కడ చూడండి ఎంత ఫన్నీగా బార్గెన్ చేస్తున్నాడు, అతను ఎవరో ఫారినర్. గైస్ ఆల్మోస్ట్ చాలా అయితే నడిచాము, ఇంకా రాలేదన్నమాట. చూద్దాం ఇంకా ఎంత దూరం ఉందో. నడుస్తుంటే వస్తుంది. బాబా క్రౌడ్ కూడా ఓకే, మరీ ఎక్కువ లేరు, ఒక రకంగా ఉన్నారు. లెట్స్ సీ. ఇంకా ఎంత దూరం ఉంది? ఇంకో 200 మీటర్సా ముందర? ఇంకో 500 మీటర్స్ కల్లా వెళ్ళిపోతాం గైస్. అమ్మ నడిచి నడిచి సాలైపోయింది. మొత్తం ఎండ, ఫుల్ ఎండ. మిట్ట మధ్యాహ్నం టైం వేస్ట్ అవుతా. టైం అయితే 1:10 అవుతుంది, మిట్ట మధ్యాహ్నం. మీకు అర్థమవుతుంటే సిచ్యువేషను. అమ్మ అయిపోయింది, వచ్చేసినాం. ఇంకో 200-300 మీటర్స్. అక్కడ కనపడుతుందా ఆ బెల్ట్ అంట, చూసాం. గైస్ మీకు కనపడుతున్నాయా? ఇవే పబ్లిక్ టాయిలెట్స్ అనమాట. వాష్రూమ్స్ పోవాలంటే దాంట్లో వెళ్ళొచ్చు. గవర్నమెంట్ అరేంజ్మెంట్స్ అయితే బాగానే చేసింది, పర్లేదు. మరీ ఎక్సలెంట్ అని చెప్పలేము, అట్లనే వరస్ట్ అని చెప్పలేము. ఇంతమంది ప్రజలు ఉన్నారంటే, ఇంతమంది విజిటింగ్ వస్తే ఇంకా తప్పదు, ఇంకా ఓకే. पुलिसकर्मियों से अनुरोध है कि कृपया घाटों को खाली कराएं, शरणार्थियों की निकासी कराएं और उन्हें प्रस्थान कराना सुनिश्चित करें. సో గైస్ ఫైనలీ త్రివేణి సంగం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా మనం కొంచెం దాటుకొని ముందరికి పోతే ఇంకా నీళ్ళు ఉంటాయి. ఇంకా అక్కడ దిగి మనం స్నానం చేయడమే లేటు. మీకు అక్కడ కనపడుతున్నాయి కదా వాటరు, అదే అనమాట త్రివేణి సంగము. సో ఫైనలీ త్రివేణి సంగంలో స్నానం అయితే ఫినిష్ అయిపోయింది. గైస్ మొత్తానికి మన మహాకుంభమేళ దర్శనం అయితే అయిపోయింది. మనం ఇప్పుడే స్నానం ఫినిష్ చేసుకొని డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాను. మీకు ఆ క్రౌడ్ కనపడుతుంది, ఎంతమంది ఉన్నారు చూడండి. బాగా ఫుల్ క్రౌడ్ ఉంది. అక్కడే వాటర్, త్రివేణి సంగం దగ్గర. అక్కడ చూడండి చిన్న పాప ఎంత నీట్గా మోకాల మీద బ్యాలెన్స్ చేస్తుందో తాడు మీద. వెరీ టాలెంటెడ్ అసలు. గవర్నమెంట్ చేసిన అరేంజ్మెంట్స్ గురించి చెప్తే, సో చాలా హెల్ప్ డెస్క్స్, పోలీసు, ఆర్మీ, అంబులెన్స్ సర్వీసెస్ చాలా పెట్టారనమాట. ఎందుకంటే ఇంత హెవీ గ్యాదరింగ్ అప్పుడు కంపల్సరీ అవైతే యూజ్ అవుతాయి. మన ముందర ఉండేదే జగదీష్ భగవాన్ మందిర్ అనమాట. ఇక మా స్నానం అయిపోయిన తర్వాత ఇంకా ఎగ్జిట్కి అయితే వెళ్ళిపోతున్నాము మేము బయటికి.
సో స్నానం అయిపోయిన తర్వాత ఇక రెస్ట్ తీసుకుందామని చెప్పి ఒక డార్మెటరీ అయితే చూసినాము. 300 అన్నాడు కానీ బార్గెన్ చేస్తే 200కి ఇచ్చారు. సో ఇలా ఉంటాయన్నమాట బెడ్స్. గైస్ ఇప్పుడే మొత్తం ఫుల్గా రెడీ అయిపోయి అలోపి అమ్మవారి టెంపుల్కి అయితే పోతున్నాం. సో దర్శనం గుడి అయితే ఓపెన్ ఉంటుందని అన్నారు ఆ రూమ్ వాళ్ళు, మరి చూద్దాం. ఇక్కడ చాలా అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తాను చూడండి. టెంపుల్ బయట నుంచి చూడడానికి అయితే ఇలా ఉంటుంది. ఒకసారి చూడండి ఎంత బాగుందో. గైస్ బాంగ్ గైస్ ఫస్ట్ టైం టేస్ట్ అయితే వేస్తాను. బాంగ్ ప్రసాదంలో కూడా ఇస్తారంట ఇదేదో బాంగ్. తిని చూద్దాం. కొంచెం రకమైన టేస్ట్ ఉంది కానీ బాగుంది. ಒಂಥರ ಇದೆ స్వీట్ సాల్ట్ ಎಲ್ಲ మిక్సప్ బాగానే ఉంది. నీళ్ళు ఆగాలంట తర్వాత అక్కడ రాసేయి. తినేసి నీళ్ళు ఆగాలంట. మామూలుగా మిక్స్ చేస్తారు తెలుసుగా. బాగానే ఉంది. ఇట్స్ గుడ్. సేమ్ ఇదే ఇదినా. సో ఆ బాంగ్ అమ్మే షాప్ అయితే ఇదే. బాంగ్ కి దుకాన్ అని చూడండి. పక్కనే ఇవి రకరకాల మట్టితో చేసిన కుండలు, దీపాలు ఇవన్నీ అమ్ముతున్నారు. షాప్ కూడా చాలా బాగుంది చూడడానికి. మనకి అన్ని చోట్ల బోర్డ్స్ ఇంగ్లీష్లో కూడా ఉంటాయి కదా. ఇక్కడ చూడండి ఓన్లీ హిందీ లోకల్, అన్నీ కాదు కొన్నిట్లో. సో మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు, ఆ ఫ్రూటీ జ్యూస్ తాగిందే. సో ఆకలి వేస్తుంటే ఆలూ టిక్కా అంట చాలా ఫేమస్ అంటే తిన్నాము. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని అయితే వచ్చేసాము. एक दो दो ना ले ये रे भैया सबर करो थोड़ा हटाओ ये काम तो दूध दिले तर खायची तरी मन तू ये खायची तरी బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే తప్పకుండా ట్రై చేయండి. నైట్ అయితేనే అక్కడ ఉన్న జనాలు ఫుల్గా తాగేసి ఆ మనిషి చూడండి రోడ్డు మీద ఊగిపోతున్నాడు అనమాట ఫుల్గా తాగేసి. ఈ బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో, కలర్లు మారుతూ ఉందన్నమాట. పర్పుల్, పింక్. సో వచ్చిన టూరిస్ట్ అందరికీ ఇట్లా మొత్తం అక్కడ పెట్టారు చూడండి టెంట్లు మాదిరి, అందరు పడుకోవడానికి నైట్ అయితే. పక్కనే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, కావాలంటే పే చేసి యూజ్ చేసుకోవచ్చు. క్రౌడ్ అనేది హెవీ ఉండడం వల్ల పోలీసు వాళ్ళు మన రైల్వే స్టేషన్ ఎంటర్ అవ్వాలంటే మన టికెట్ చెక్ చేసి పంపిస్తున్నారు అనమాట. ఎవరికైతే టికెట్ లేదో వాళ్ళకి నో ఎంట్రీ.
ఎవరికైతే టికెట్స్ క్యాన్సిల్ అయింటాయో పక్కనే వెయిటింగ్ హాల్ మాదిరి ఉంది, పెద్దది టెంట్, అక్కడ పడుకోవాలంట. సో మేము ఇంకా వారణాసికి బయలుదేరాలి కాబట్టి మా టికెట్లు పోలీస్ వాళ్ళకి చూపించేసి రైల్వే స్టేషన్కి అయితే లోపలికి వచ్చేసాము. సో మీకు కనపడుతుంది కదా, స్టేషన్ పేరు వచ్చేసి ప్రయాగ్రాజ్ చివాకి జంక్షన్. సో ఫైనల్లీ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేసాము. మా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఏసీ ఎకానమీ రాదు, నా నిద్ర మేడ సీదా మలుకోలేదు, అందుకే అక్కడ చూడండి గైస్, జనాలు అయితే ఏసీ ఎకానమీలో కూడా వెళ్ళిపోయారు అనమాట. జనరల్ వాళ్ళు టికెట్ లేకోకుండా ట్రైన్స్ అయితే ఫుల్, అసలు హౌస్ఫుల్ కంటే డబల్ హౌస్ఫుల్ అయిపోయినాయి అనమాట. ప్లేసే లేదు నిలబడేకి కూడా. మీరు చూడండి అక్కడ బయటకు పడిపోయేటట్లున్నారు. ఒక్కసారి ఆ క్రౌడ్ చూడండి గైస్, ఎంతమంది ఉన్నారో ప్రయాగ్రాజ్ నుంచి వారణాసికి కానీ లేకపోతే వాళ్ళ హోమ్ డెస్టినేషన్కి వెళ్ళే వాళ్ళు. ప్రయాగ్రాజ్ నుంచి బయలుదేరే వాళ్ళు అంతమంది ఉన్నారు, వేరే చోట నుంచి ఇప్పుడు ప్రయాగ్రాజ్కి వచ్చే వాళ్ళు కూడా అంతే సంఖ్యలో ఉన్నారనమాట. గైస్ వాళ్ళందరూ ఇప్పుడు ప్రయాగ్రాజ్కి వచ్చిన వాళ్ళు. ఇక్కడ జనాలు కనబడుతున్నారా? ½ అవర్ లేట్ అయితే వచ్చింది ట్రైన్. టైం అయితే 4 o'clock అవుతుంది. టైం అయితే 4:10 అవుతుంది. 1.5 hour డిలే అయింది ట్రైన్. కన్యాకుమారి నుంచి బనారస్ ట్రైన్ అంటే ఇది. ఫస్ట్ అయితే బోర్డు అయితే అయిపోదాం. సర్లేండి, మనకి మార్నింగ్ పోతేనే ఇంకా మేలు. సో లెట్స్ గో. సో మేము మా ట్రైన్ అయితే ఎక్కేసి వారణాసికి అయితే స్టార్ట్ అయిపోయాము. వెల్కమ్ టు వారణాసి. అక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో బోట్స్, ఆ తర్వాత అక్కడ రివర్ అంతా. సో ఈ వ్లాగ్ని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ మేము వారణాసిలో చూసిన ప్లేసెస్ ఏవేవి, మేము 2 days ఉన్నాం కాబట్టి ఏమేమి కవర్ చేసాము మొత్తం నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది. సో స్టే ట్యూన్. బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్. గైస్ ఇప్పుడే జస్ట్ కాశీ స్టేషన్లో అయితే దిగినాం.